శిష్యుడైనటువంటి రాఘవరెడ్డి గారు కుమారుడు. ఆధ్యాత్మిక చింతన చక్కగా అమలైనటువంటి వ్యక్తి, తక్కువగా చదువుకుండా ఎక్కువగా చింతన చేసి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి కాబట్టి చక్కగా జోక్స్ వేస్తూ విషయాన్ని అందించే ప్రయత్నం చేశారు. వారి మాటల్లో ఎక్కువగా దైవభక్తి దేశభక్తి రెండు పరిమితున్నాయి. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ వెంకటరెడ్డి గారు రిటైర్డ్ డిఆర్ఓ గారు 9 రేగుల వారు ఒక 5 నిమిషాలు తమ సందేశాన్ని వస్తుంది. నా పేరు వెంకటరెడ్డి, మా ఊరు 9 రేకుల. ఇది నేను చిన్నప్పుడు, ఇప్పుడు నేను 23 సంవత్సరాలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడనే ఉండి ఇక్కడ పెద్ద మనుషులు వెంబడి కూర్చొని భజనలు చేసి ఆ రోజు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇంచుమించు అప్పటి పెద్ద మనుషులు తక్కువ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమము చేయడం వల్ల. మీకు భగవంతుడు అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు. తరువాత ఇక్కడ ఈ శివాలయం లోపల ఎవరైతే పూజలు పునస్కారాలు భక్తితో సర్వం తప్పకుండా జన్మలంతా అందరికీ భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అది నేను సీనియర్ సిటిజన్గా మీకు ఆశీర్వదిస్తున్నాను, చెప్తున్నాను. అందుకొరకు ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా మనం చేయడం చాలా సంతోషము. తప్పకుండా చేస్తారని ఆ నమ్మకం నాకు ఉంది. అయితే నాన్న అయితే ఈరోజు ఎందుకు సడన్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టిండ్రు అర్థం కాలేదు. నేను దూరం ఉన్నది తెలిసింది. ఆహా, నా శివాలయంలో చేశారు మా ప్రజలు. నేను ఎందుకంటే నేను ఒక పెద్ద అధికారిగా రిటైర్ అయిపోయిన ఎక్కడెక్కడ ఉన్నాను నాకు తెలియలేదు. నన్ను క్షమించండి. ఇక మీద నేను ఈ గుళ్ళోనే ఉంటా. మా శ్రీమతి గారు ఆ కొన కూర్చున్నది, ఆమెను కూడా వస్తే సంతోషపడతా. ఇప్పుడు మాత్రము చిన్నగా, ఎందుకంటే ఇక్కడ నుంచే వచ్చినా కనుక ఒక 10,000 రూపాయలు ఇస్తున్నా. ఒక 1000 ఎవరిచ్చిరా కోఆపరేషన్ ఎంత సహకరిస్తున్నారు. ఇదే మాదిరిగా భవిష్యత్తులో మనమందరం కలిసికట్టుగా ఈ దేవాలయంలో మనం పూజలు జరుపుకుంటాము. పెద్దలకు ఆశీర్వాదం తీసుకున్నాము, పిల్లలకు మంచి ఆలోచనలు నేర్పుదాం.